వినాయక చవితి వేడుకల్లో అత్యంత కీలకమైన ఘట్టం ఏంటి? వినాయక నిమజ్జనం. నవరాత్రుల పాటు పూజలు అందుకున్న గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడం ఒక వేడుకగా జరుపుకుంటాం. అయితే ప్రతి ఏటా వినాయక నిమజ్జనం అనగానే ఒక డైలమా, ఓ పంచాయతీ. ఇప్పుడు కూడా అదే పంచాయతీ, అదే గందరగోళం. సాగర్లో నిమజ్జనం ఉందా లేదా అని. ఎందుకు సాగర్లో నిమజ్జనం విషయంలో ప్రతిసారి పంచాయతీ ఎందుకు వస్తుంది? హైకోర్టు డైరెక్షన్స్ ఏంటి? అసలు ప్రభుత్వ నిర్ణయం ఏంటి? ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా? వినాయక చవితి వచ్చిందంటే చాలు విషయాలు రొటీన్గా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఇంట్లో గల్లీలో గణనాథుడిని కొలువు తీర్చుకోవడం, భక్తి శ్రద్ధలతో పూజలు చేయడం, వైభవంగా వేడుకలు నిర్వహించుకోవడం, ఇవి ఎంత రొటీన్గా జరుగుతాయో అంతే రొటీన్గా హైకోర్టులో ఈ నిమజ్జనం మీద విచారణ జరుగుతుంది. హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనం చేయాలా వద్దా అని. మీరు గత 5-6 ఏళ్లుగా అబ్జర్వ్ చేయండి, ప్రతిసారి ఇదే జరుగుతుంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది, క్రేన్లు సిద్ధం చేస్తుంది, సిబ్బందిని మోహరిస్తుంది. తీరా హైకోర్టులో ఎవరో ఒకరు పిటిషన్ వేస్తారు. దీంతో అక్కడ డైలమా మొదలవుతుంది. హైకోర్టు అక్షింతలు వేస్తుంది, మట్టి వినాయకులనే నిమజ్జనం చేయాలంటుంది.